హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అడిగారు మీరు ఎందుకు వీడియోస్ చేస్తలేరు, చేయొచ్చు కదా, కంటిన్యూ చేయొచ్చు కదా అని. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల చేయలేకపోయాం. రీసెంట్ గా మేము ఇల్లు కూడా షిఫ్ట్ చేసాము. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మేము మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పడానికి వచ్చాము. దానిలో భాగంగా ఫస్ట్ వీడియోని సండే స్పెషల్ చికెన్ కర్రీతో చూపిస్తాను. సో చికెన్ కర్రీకి మీకు ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ మీ హస్బెండ్. మీకు తెలుసు కదా, తనే నా హస్బెండ్. యాక్చువల్ గా ఇంట్లో హస్బెండ్స్ మంచిగా బెడ్ మీద కూర్చొని ఫోన్ లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే ఏ వైఫ్ అయినా చూసి తట్టుకోలేదు. అని ఈరోజు టైం చూడండి, 12:30 అయినా కూడా నేను వంట స్టార్ట్ చేయలేదు. తను ఫోన్ ఎప్పుడైతే తీసి పక్కకు పెడతాడో నేను అప్పుడే వంట చేస్తా అని చెప్పాను. కడుపులో బాగా మాడింది, అందుకే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈయనతోనే నేను మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. నాకు అది కావాలి. నువ్వు బ్రూనోని సాకులాగా పెట్టుకొని పని స్కిప్ కొట్టి వెళ్ళకు. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. గట్టిగా కొట్టు. హాయ్ బాయ్స్, పండుగ వాజ్ ఎంజాయ్ మ్యాన్. స్టవ్ ఆన్ చేసి మీ హస్బెండ్ తో కడాయి పెట్టించండి. చాలా సింపుల్ గా, చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్, ఈవెన్ మనకి చిన్న పిల్లలు కూడా చేసుకొని తినొచ్చు. అంత ఈజీ ప్రాసెస్ లో మా హస్బెండ్ చేయబోతున్నాడు. అదేంటో చూడండి. టేబుల్ స్పూన్స్ అయ్యి. సో ముందు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అంటే మా ఆయన కొంచెం ఆయిల్ ఎక్కువ తింటాడు, అందుకే 4 స్పూన్స్ వేసుకుంటున్నాడు. కింద వేయకు, మళ్ళా నేనే తుడవాల్సి వస్తుంది. కొన్ని మసాలాలు అంటే బిర్యానీ ఆకు, ఇదేంటిది దాల్చిన చెక్క, ఒక 2-3 మిరియాలు, 2 లవంగాలు. దీనికన్నా ఎక్కువ ఘాటు మా ఆయన తినలేడు కాబట్టి ఇవన్నీ ఆయిల్లో వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఓన్లీ ఆనియన్స్ మాత్రమే. కలపడం కూడా ఒక ఆర్ట్. మంచి కలపాలి. బ్యాచులర్ ఉన్నప్పుడు నేను ఇన్ని చేసిన అన్ని చేసిన అని అంటారు, కానీ వేస్ట్. మన ముందర ఏం చేయలేరు వీళ్ళు. కలపడం కూడా తెలుసా, ఏదో పెన్సిల్ షార్ప్నర్ లో వేసి చెక్కినట్టు ఇట్లా కలుపుతారు. మంచిగా కలపాలి, నేర్చుకోవాలన్నీ. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత టమాటా, కొంచెం పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. నేను పసుపు కొంచెం ఎక్కువ తింటా కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటా. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేసుకొని ఇదంతా చికెన్ కి బాగా పట్టింది. చూసి మా మెయిన్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈ రోజు మా మెయిన్ పర్సన్, నాకన్నా ఎక్కువ చికెన్ తినేది వీడి పేరు బ్రూనో. మా ఇంట్లో అల్లరి చేసేది, మమ్మల్ని అందరినీ నైట్ టైంలో నిద్రపోనియకుండా ఉండేది. మమ్మల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, ఆఫ్టర్నూన్ లంచ్ లో, నైట్ డిన్నర్ లాగా మా చేతులు వేళ్ళని కొరికి తినేది వీడే, మా బుజ్జుడు బ్రూనో. హాయ్ చెప్పు. హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యు? మమ్మీ ఏం చేస్తున్నావు? నేను చికెన్ చేస్తున్నాను. ఎవరి కోసం? నీ కోసమే. నా బంగారు కొండ అంటే గుర్ర అంటాడు. చికెన్ చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ ఉప్పు. ఉప్పు మీకు తగినంత వేసుకోండి, నేను కొంచెం తక్కువనే తింటాను. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకుందాం.
దీన్ని బాగా కలుపుకొని, నేను మరీ గ్రేవీ ఎక్కువ చేయను, సో సెమీ గ్రేవీ లానే చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వాటర్ నేను తక్కువనే యాడ్ చేసుకుంటాను. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలంటే కూడా మీకు తగినట్టు వాటర్ వేసుకోవచ్చు. కాబట్టి లైట్ గా సెమీ గ్రేవీ లానే చేసుకుంటాను. సో ఈ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను. చికెన్ కూడా మంచిగా బాయిల్ అవ్వాలి కదా, అందుకే. 2 గ్లాసులు సాంబార్ అవుతుంది. సాంబార్ అది చేసి నీకే పెడతా. చికెన్ సార్ కలపడం అంటే వాటర్ కలిపాను. సో చూడండి, ఇప్పుడు చికెన్ కర్రీ చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది కదా. ముందు కొంచెం దీంట్లో ధనియా పొడి వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి, కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా వేసుకుందాం. కొత్తిమీర, నేను కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసుకుంటాను. సింపుల్ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్స్ లో నాకు చెప్పండి ఎలా ఉంటుందో. అండ్ ఈ వీడియో లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టాటా, సీ యూ.